మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన కానీ మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాళేశ్వరం ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెట్రో రైలు ఇవ్వలేదు, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బీజేపీ ఏమిచ్చిందా అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు. ఇవాళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైసా కూడా ఇవాళ ఇవ్వలే. ఏ మొహం పెట్టుకొని 12 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, మెట్రో రైలు 2వ విడత ఇవ్వకుండా, మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా, రీజనల్ రింగ్ రోడ్డును కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైనా మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్య అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు, మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా.